హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. నా పేరు శ్రీకాంత్. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే వాళ్ళు మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో దాదాపు 40కు పైగా పోస్టులను భర్తీ చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. సో వాటి యొక్క వివరాలు ఏంటో, దానికి ఎవరు ఎలిజిబుల్, ఎలాంటి రెమ్యునరేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, సో ఇలాంటి కొంత సమాచారం గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి దాదాపు 44 ఆఫీసర్ పోస్టుల వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇన్ ద క్యాడర్ ఆఫ్ అసిస్టెంట్ మేనేజర్ స్కేల్ 1. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 44 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ కొంత ఇంపార్టెంట్ నోట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ డిజైరర్స్ ఆఫ్ మేకింగ్ అ కెరియర్ ఇన్ ముంబై మే ఓన్లీ అప్లై. సో మీ యొక్క కెరియర్ని ముంబైలో స్టార్ట్ చేద్దామని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళే దీనికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఇది కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమెన్స్ ఫ్రమ్. సో ఒకవేళ మీరు దీనికి అప్లై చేసుకోవాలి అనుకుంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మార్చి 11 నుంచి ప్రారంభం అయితే అయింది. లాస్ట్ డేట్, సో దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేవాటికి మార్చి 29. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఈ డేట్ లోపల అప్లై చేసుకోవడం మర్చిపోమాకండి. సో మీరు ఒకవేళ దీనికి అప్లికేషన్ ఫీ పే చేయాలి అని అనుకుంటే మీరు మార్చి 11 నుంచి మార్చి 29 మధ్యలో పే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కనుక చూసుకున్నట్టయితే 9th May 2021 ఆఫ్టర్నూన్ షిఫ్ట్. సో ఇది మనకి జస్ట్ టెంటేటివ్ డేట్, అంటే ఈ డేట్ రోజున ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారు ఆ యొక్క ఎగ్జామినేషన్ పెట్టాలని. సో అది చేంజ్ కూడా అవ్వచ్చు. మ్యాక్సిమం May 9th పెట్టాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో. ఓకే, డౌన్లోడింగ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఎగ్జామినేషన్ కమెన్సెస్ ఫ్రమ్ అరౌండ్ 10 days prior to the date of examination. సో ఎగ్జామినేషన్ 10 రోజుల ముందు నుంచి సో ఈ యొక్క మీ కాల్ లెటర్ అన్నది మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఆన్లైన్ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్టయితే 26 ఏప్రిల్ నుంచి 29 ఏప్రిల్ మధ్యలో జరుగుతుంది. ఓకే, ఇక్కడైతే మనకి వేకెన్సీ వైజ్గా మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫినాన్స్ చార్టెడ్ అకౌంట్స్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లైన్ విత్ 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్. సో మీరు ఎలాంటి గ్రాడ్యుయేషన్ అంటే ఏ డిసిప్లిన్ అయినా, అంటే ఏ బ్రాంచ్లో అయినా మీరు మీ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయొచ్చు. దాంట్లో మీకు 60% మార్క్స్ అయితే ఉండాలి జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే. ఓకే, ఎస్సీ ఎస్టీ కనుక చూసుకున్నట్టయితే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ది ఫైనల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఫైనల్ ఎగ్జామ్ అనేది కూడా మీరు పాస్ అయి ఉండాలి. క్యాండిడేట్ షుడ్ ప్రొవైడ్ దేర్ మెంబర్షిప్ నెంబర్ అండ్ ద సేమ్ విల్ బి వెరిఫైడ్ విత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ జనరల్ స్ట్రీమ్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి వేకెన్సీస్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేయాలి. సో దాంట్లో మీకు 60% మినిమం మార్క్స్ అయితే ఉండాలి ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్టయితే 55% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇది లీగల్ డిపార్ట్మెంట్ లో కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా రికగ్నైజ్డ్ బై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ యాజ్ అన్ అడ్వకేట్ విత్ మినిమం 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 55% మార్క్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే మీరు లాలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. సో దాంట్లో మీకు మినిమం 60% మార్క్స్ అయితే ఉండాలి ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ స్ట్రీమ్ కనుక చూసుకున్నట్టయితే మొత్తం 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 60% మార్క్స్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 55% ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 60% మార్క్స్ ఎలాంటి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా దాంట్లో ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో వాళ్ళకి 55% అన్నది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అండ్ క్యాండిడేట్ షుడ్ పొసెస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ జనరల్ ఇన్సూరెన్స్ ఆర్ రిస్క్ మేనేజ్మెంట్ ఆర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ FIII ఆర్ FCII. సో ఇక్కడ ఏంటంటే దీంతో పాటు మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కానీ లేదా డిప్లొమా కానీ జనరల్ ఇన్సూరెన్స్ కానీ రిస్క్ మేనేజ్మెంట్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కానీ FIII లేదా FCIIలో చేసి ఉండాలి. ఓకే, సో ఈ బ్రాంచెస్లో కనుక మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేస్తుంటే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.
నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ గా పోస్ట్ ఇవ్వడం అయితే జరిగింది. సో ముందుగా జనరల్ వాళ్ళకి అయితే 18 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 3, పీడబ్ల్యూడి వాళ్ళు కనుక చూసుకున్నట్టయితే హెచ్ఐ, విఐ, ఓసీ, ఐడి, ఎండి వాళ్ళకి 2 వేకెన్సీస్ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మొత్తం మనకి టోటల్గా 44 వేకెన్సీస్. సో ఇవి మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే మినిమం ఏజ్ వచ్చేవాడికి 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేవాడికి 30 ఇయర్స్ ఉండాలి. ఓకే, క్యాండిడేట్ షుడ్ హ్యావ్ బీన్ born not earlier than February 2nd, 1991 and not later than February 1st, 2000 both days inclusively. సో ఇక్కడ మనకి అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే షెడ్యూల్డ్ క్యాస్ట్ మరియు షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీ కనుక చూసుకున్నట్టయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ పీడబ్ల్యూడీస్ కనుక చూసుకున్నట్టయితే 10 years ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్, డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ కనుక చూసుకున్నట్టయితే యాక్చువల్ పీరియడ్ ఆఫ్ సర్వీస్ రెండర్డ్ ఇన్ ది డిఫెన్స్ ఫోర్సెస్ ప్లస్ 3 years, 8 years for disabled ex-servicemen belonging to SC/ST, subject to a maximum age limit of 45 years. Widows who divorced women and women legally separated from their husbands who have not remarried కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి 9 years ఏజ్ రిలాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇంక్లూడింగ్ GIC అండ్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి 8 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ శాలరీ యొక్క వివరాలు కనుక చూసుకున్నట్లయితే బేసిక్ పే వచ్చేపాటికి 32,795 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి వీళ్ళకి చాలా ఎలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళు మంచి ఎలవెన్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళు 32,795 రూపాయలు ప్లస్ అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని దాదాపు మనకి 65,000 రూపాయల దాకా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే the selection of the above post shall be on the basis of shortlisting of the candidates based on online test and performance in group discussion and interview and medical examination. The total marks for written test, group discussion and interview will be 200 marks. సో ఫస్ట్ ఆన్లైన్ టెస్ట్ అనేది జరుగుతుంది. దాని తర్వాత ఎవరైతే ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్లో మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళని నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్కి పిలుస్తారు. సో ఎవరైతే గ్రూప్ డిస్కషన్లో కూడా మంచిగా పర్ఫామ్ చేశారో వాళ్ళని నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూలో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే వాళ్ళకి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. ద టోటల్ మార్క్స్ ఫర్ రిటన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూకి మొత్తం మనకి 200 మార్క్స్కి అయితే జరుగుతుంది. ఓకే, చాయిస్ ఆఫ్ సెంటర్ ఫర్ రిటన్ టెస్ట్. సో ఇక్కడ ఏంటంటే మీరు రిటన్ టెస్ట్కి మీకు నచ్చిన ఓన్ సెంటర్ని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి కొంత లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీకు నచ్చిన ఏదైనా స్టేట్ మరియు సిటీని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీరు బయటికి వెళ్ళము, ఇక్కడే మేము ఎగ్జామినేషన్ రాయాలి అని అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్టయితే మనకి రాజమండ్రిలో ఉంది, ఇంకో ఆంధ్రప్రదేశ్లో ఇంకో సెంటర్ కూడా ఉంది, మనకి విజయవాడలో ఉంది, తెలంగాణలో కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్లో ఒక సెంటర్ ఉంది, ఇంకోటి కరీంనగర్లో ఉంది. నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ స్పెషలిస్టులు కనుక చూసుకున్నట్టయితే పార్ట్ ఏ మనకి ఆబ్జెక్టివ్ టైప్లో జరుగుతుంది. ఇక్కడ మనకి టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్ టెస్ట్ ఇన్ ద రిలవెంట్ డిసిప్లిన్ 40 మార్క్స్ జరుగుతుంది, 40 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి కూడా మనకి ఆబ్జెక్టివ్ టైప్లోనే జరుగుతుంది. ఇక్కడ మనకి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం 25 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది, 25 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్. సో ఇక్కడ కనుక చూసుకుంటే మొత్తం 20 మార్క్స్కి రాయాల్సి ఉంటుంది, 20 క్వశ్చన్స్ ఉంటాయి. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ కనుక చూసుకుంటే మాక్సిమం మార్క్స్ 15. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేపాటికి 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి పార్ట్ సి డిస్క్రిప్టివ్ టైప్లో అయితే ఉంటుంది. టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ఏ, ప్రిసైజ్ అండ్ కాంప్రిహెన్షన్ రైటింగ్, మాక్సిమం మార్క్స్ 30, క్వశ్చన్స్ వచ్చేపాటికి 3. సో మొత్తం ఈ యొక్క ఎగ్జామినేషన్ మనకి 150 మార్క్స్కి అయితే జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్టయితే 123 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఫర్ జనరల్ స్ట్రీమ్ కనుక చూసుకున్నట్టయితే పార్ట్ ఏ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుందని చెప్పాను కదా. హయ్యర్ ఆర్డర్ రీజనింగ్ ఎబిలిటీ ఆర్ క్రిటికల్ థింకింగ్, మాక్సిమం మార్క్స్ 40, క్వశ్చన్స్ కూడా మనకి 40 ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ బి కూడా ఆబ్జెక్టివ్ టైప్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇక్కడ మనకి 20 మార్క్స్, 20 క్వశ్చన్స్. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్ అండ్ వొకాబులరీ. సో ఇక్కడ మనకి 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మాక్సిమం మార్క్స్ 20, క్వశ్చన్స్ కూడా 20 ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ లిటరసీ. సో మాక్సిమం మార్క్స్ 15, మాక్సిమం క్వశ్చన్స్ కూడా మనకి 15 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి మెయిన్ పార్ట్ సి డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్ఏ, ప్రిసైజ్ అండ్ కాంప్రిహెన్షన్. సో ఈ యొక్క టెస్ట్ ద్వారా మీరు ఇంగ్లీష్లో ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో వాళ్ళకి అర్థమైతే అయిపోతుంది. సో ఇక్కడ మనకి మొత్తం మార్క్స్ అయితే 30 మార్క్స్కి 3 క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మొత్తం మనకి 150 మార్క్స్కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. 123 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ద ఆన్లైన్ టెస్ట్ 60% ఫర్ జనరల్ అండ్ ఓబీసీ, 50% ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉన్నారో వాళ్ళకి 50% ఉంటే సరిపోతుంది. ఎవరైతే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ యొక్క ఎగ్జామినేషన్లో వాళ్ళకి 60% అనేది ఖచ్చితంగా ఉండాలి. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ఓవరాల్ సెలక్షన్ ప్రాసెస్, ఆన్లైన్ టెస్ట్, జీడీ అండ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్టయితే జనరల్ మరియు ఓబీసీ వాళ్ళకైతే 60% ఉండాలి అండ్ 50% ఫర్ ఎస్సీ ఎస్టీ. ఎస్సీ ఎస్టీకి 50% ఉండాలి. ఓవరాల్గా మనకి ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఇవన్నీ కలిపి మనకి మొత్తం టోటల్గా యావరేజ్గా తీసిన పర్సెంటేజెస్ ఇవి. ఓకే, ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఒకవేళ కనుక మీరు రాంగ్ ఆన్సర్ రాస్తే మీకు 1/4 మార్క్ అన్నది కట్ అయితే అవుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అన్నది మనకి మొత్తం బైలింగ్వల్లో జరుగుతుంది. అంటే మనకి ఇంగ్లీష్ మరియు హిందీలో 2 మీడియంస్లో జరుగుతుంది ఒక ఎగ్జామినేషన్ అన్నది. సో ఎవరైతే ఇంగ్లీష్లో రాయాలనుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకోవచ్చు. ఎవరికైతే హిందీ మీద పట్టుందో వాళ్ళు హిందీని చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎలా దీనికి అప్లై అయితే చేసుకోవాలి? ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్స్ విల్ బి అలౌడ్ ఆన్ ది వెబ్సైట్ బిట్వీన్ March 11th to March 29th. No other means or mode of application shall be accepted. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చ్ 11వ తారీఖున ప్రారంభం అయితే అయింది. లాస్ట్ డేట్ వచ్చేపాటికి మార్చ్ 29. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మార్చ్ 29 లోపల అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ది ఇక్కడ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే 850 రూపాయల అప్లికేషన్ ఫీ. ఓకే, మీరు ఇది మనకి నాన్ రిఫండబుల్. వీళ్ళు మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి కారణాల వల్లైనా వీళ్ళు ఆ యొక్క మనీని తిరిగి అయితే ఇవ్వరు. నెక్స్ట్, క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ కేటగిరీ, physically handicapped candidates, female candidates and the employees of the GIC and GIPSA members companies are exempted from the fees. సో ఎవరైతే ఈ యొక్క కంపెనీస్లో కానీ లేదా ఎస్సీ ఎస్టీ పీహెచ్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాంటి అప్లికేషన్ ఫీ అన్నది లేదు. సో ఈ నోటిఫికేషన్ గురించి ఇంకేమైనా సమాచారం తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యొక్క లింక్ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాము. లేదా మీరు గూగుల్లోకి వెళ్ళి GIC రిక్రూట్మెంట్ 2021 ఫ్రెషర్స్ నౌ అని కొడితే మీకు ఫస్ట్ ఒక వెబ్సైట్ అయితే వస్తుంది. సో దాన్ని కనుక మీరు ఓపెన్ చేస్తే ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం అందులోనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ నౌ తెలుగు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.